పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 26వ తారీఖు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన బోధనలను ముగింపగా ఆ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయన వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కల వాని వలె యేసు బోధించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.